హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ లిటిల్ జాయ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఫర్ బేబీస్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ వెయిట్ గెయిన్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బాగా యూజ్ అవుతుంది. ఈ పౌడర్ వచ్చేసి మనం 8 months బేబీ నుంచి ఇవ్వచ్చండి. ఈ పౌడర్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్ కానీ కోల్డ్ కానీ అలా వచ్చినప్పుడు వాళ్ళకి అందులోంచి ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో పిల్లల బేబీ ఫుడ్లో ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. బాదంని ఇక్కడ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మన డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెల్లగా కలుపుతూ ఉండాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు కాజులు వేసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ఇలా సపరేట్గా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి, వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వాల్నట్స్ అండ్ పిస్తా ఒకేసారి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. వాల్నట్స్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. సో వాల్నట్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్ వేయించుకుంటున్నానండి. ఈ సీడ్స్ బేబీ వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇవి ఒక 2-3 minutes డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మకానా డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ మకానా వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో ఈ మకానా కూడా ఖచ్చితంగా మీరు డ్రై ఫ్రూట్స్ పౌడర్లో ఇంక్లూడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మకానా క్రిస్పీ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. కొంచెం వేగాక మీ చేతితో పట్టుకొని చూడండి. క్రిస్పీగా అయితే అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక 10 minutes చల్లారబెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారాక అవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్గా పౌడర్ పట్టుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ పిల్లల బేబీ ఫుడ్లో ఇంక్లూడ్ చేయండి. రైస్లో కానీ ఉగ్గులోకి కానీ ఓట్స్ పౌడర్లో కానీ డైలీ ఒక 1 spoon ఇంక్లూడ్ చేయండి. ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఒక 1 month వరకు ఇది మనకి ఈజీగా స్టోర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.